జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో నిత్య సాయి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ చిట్నేని మాట్లాడుతూ రేపు అనగా 29 జూన్ రోజు జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సందర్భంగా రైతు సమ్మేళనం పసుపు పంటను పసిరి పంటగా మార్చే నూతన చరిత్రకు శ్రీకారం చేస్తున్నారని తెలంగాణ రైతులు బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్ కంటేశ్వర్లో జరుగు కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చెట్లపల్లి సికిందర్ గౌడ్, బీజేపీ పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్, శేఖర్, బీజేపీ బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. 2019లో అరవిందన్న మొట్టమొదటిగా ఎంపీగా నిలబడ్డప్పుడు ఇక్కడ ఉన్న సమస్యల మీద, రైతు సమస్యల మీద పోరాటం చేయాలనే తపనతోటి పసుపు రైతులు ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి పసుపు రైతులకు బాండ్ రాసిచ్చి పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దాని మీదనే కట్టుబడి ఉండి దాదాపుగా 6 సంవత్సరాలు కొట్లాడి ఈరోజు అంటే తెలంగాణలో మనం పసుపు పండించే పంట చూస్తే తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా కన్నా తక్కువ ఉన్నా కానీ పసుపు రైతులకు మనం రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచనతోటి బాండ్ రాసిచ్చి ఎలక్షన్ కొట్లాడి గెలిచి ఇదే ప్రకారంగా అమిత్ షా గారిని, మోడీని ఒప్పించి ఈరోజు పసుపు బోర్డు తీసుకురావడం జరిగింది. రేపు ఇందూరులో పసుపు బోర్డు కార్యాలయం ఇనాగ్రేషన్కు మన హోంమంత్రి మంత్రులు అమిత్ షా గారు వస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ప్రత్యేకంగా రైతులు ప్రజలు ఆ సభకు పాల్గొనాలని చెప్పి విన్నవిస్తున్నాము. జై శ్రీరామ్.